బంగారం వేసుకోవాలంటే 100 కోట్లు ఉండాలా 50 లక్షలు ఉంటే వేసుకోవచ్చు మాకు అది కూడా లేదు కదా చిన్న రింగ్స్ కూడా లేవు మీకున్నటువంటి రింగ్స్ కూడా లేవు 50 లక్షలు ఉంటే బంగారం వేసుకోవచ్చు అండి 50 లక్షలు పెడితే అర్ధ కిలో బంగారం వస్తది 50 లక్షలు రావాలంటే ఇంత కష్టపడాలి మీకు 50 లక్షలు ఎలా వస్తున్నాయి విత్ మేకింగ్ తో గానీ అది గానీ ఇది గానీ అంతా కలిపి 50 లక్షలు దాన్ని అర్ధ కిలో బంగారంని కిలో లాగా చూపించొచ్చు నిజంగానే అది బంగారమా లేకపోతే అంటే నా గురించి చదువుతున్నారా మీ గురించి మీరు వేసినటువంటి బంగారం గురించి ఎదుటి వ్యక్తుల గురించి నేను మాట్లాడా మీరు నా ముందు ఉన్నారు కాబట్టి నేను మీతో మాట్లాడతా ఈ బంగారం టాపిక్ కట్ చేద్దాం భయ్యా ప్రతి దాంతో ఇదే టాపిక్ నాకు తెలియాలి కదా రియల్ గా ఇప్పుడు మా వ్యూవర్స్ కూడా చూస్తూ ఉంటారు కదా కింద కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు కదా ప్రతి దాంట్లో ఇదే అంటే అన్ని ఇంటర్వ్యూస్ లో ఇదే కామన్ అయిపోయి కొంచెం నాకు ఓపెన్ గా చెప్పండి సో నాకు ఓపెన్ గా చెప్పండి నిజంగా గోల్డేనా నమ్మచ్చా సరే కంటిన్యూ భయ్యా ఓకే ఓకే అడగండి నమ్మచ్చా 100% నమ్మొచ్చు అండి మీరు ఇట్లా అంటే అమ్మాయిలే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కనీసం ఒక చైన్లు వేసుకోవడానికి అమ్మా చైనా అన్న లాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమందికి అంటే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మ్యారేజెస్కి సంథింగ్ ఇలాంటి టైంలోనే గోల్డ్ వేసుకుంటారు మీరు ఎనీ టైం ఎప్పుడు చూసినా అది వేసుకుంటూనే ఉంటారు మీకంటే అది వేసుకుంటా అంటే ఇట్లా సోక్లాగా అనిపిస్తుందా లేకపోతే ఇట్లా చిరాకు చిరాకు ఎవరికి ఏమన్నా అనిపోయినావండి మనకు నచ్చింది మనం చేస్తున్నాం మనకు ఒకరితో సంబంధం లేదండి ఒకరు మన గురించి ఏమనుకుంటున్నారో మనకు అనవసరం మనం పర్ఫెక్ట్ ఉన్నామా లేదా మనం జెన్యూన్ ఉన్నామా లేదా మనం ఆనెస్ట్ ఉన్నామా లేదా ఇది ఒక్కటి మాత్రమే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి సో మీకు రౌడీ షీటర్ అని ఎందుకు పేరు వచ్చింది నాకెందుకు వచ్చిందమ్మా రౌడీ షీటర్ అని పేరు మీరు కొత్తగా చెప్తున్నారు మీరు కొత్తగా చూపించేస్తున్నారు నాకెందుకు రౌడీ షీటర్ ఏం రౌడీ పనులు కదా అన్నిట్లలో చెప్పారు కదా మేము కూడా అదే విని లేదు ఏ దాంట్లో చెప్పాలి మీరు మీడియా వాళ్ళే అడుగుతున్నారు రౌడీ రౌడీ అని నేనేం రౌడీ కాదు తల్లి మీరు మరి నా కట్అవుట్ చూసి వాళ్ళు అనుకుంటే దానికి నేనేం చేయాలి తల్లి మీరు ఆ ట్యాగ్ లైన్ పెట్టకండి నేను రౌడీ అని చెప్పి దయచేసి చెప్తున్నా ట్యాగ్ లైన్ రౌడీ అని అస్సలు పెట్టకండి పైల్వాన్ కూడా కాదు సాదా సీదా మనిషిని నేను అంతే ఓన్లీ సూర్యాబాయ్ సూర్యాబాయ్ పూర్తి పేరే సూర్యాబాయ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ సో మీ పూర్తి పేరు అది కాదనుకుంటా సురేష్ రాజ్ నా పేరు సో మరి మీకు సూర్యాబాయ్ అని ఎవరు పెట్టారు జనాలు ఇచ్చిన పేరు అది జనాలు కూడా ఇస్తారా అట్లా ఎందుకు ఎవరు మనం పుడితే మన పేరెంట్స్ మనకు 21st ఇయర్స్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినప్పుడు ఏం పేరు పవన్ కళ్యాణ్ దాని తర్వాత అంటే ఆయన హీరో కదా నేను కూడా ఆర్టిస్ట్ హీరోనా నేను ఆర్టిస్ట్ ఎందుకు హీరోకే వస్తుందా ఇంకెవరికి రాదా అది కాదండి ఇప్పుడు హీరో గారికి మాత్రమే అలా వస్తుందా కామన్ పీపుల్ కి ఎవరికి రాదా మీరు కామన్ పీపుల్ కూడా కాదు అసలు మీరు మళ్ళీ అందులో రౌడీ షీటర్ తల్లి మీకు దయచేసి చెప్తున్నా మా అనకండి తల్లి నేను రౌడీ షీటర్ని కాదమ్మా కాదు ఎవరు చెప్పే పోనీ నేను ఒక మర్డర్ కేసు ఉందా ఒక కొట్లాట కేసు ఉందా లేవా ఏమున్నా ఏమి లేవు సీరియస్లీ చెప్తున్నా నా ఆధార్ కార్డు ఇస్తే మీకు చెక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు నెంబర్ కొడితే తెలిసిపోద్ది ఎన్ని కేసులు ఉన్నాయని మనం ఏం చేయలేదు ఎవరో ఒకరు అన్నదాన్ని బట్టి మీరు దాన్ని పదే పదే రౌడీ 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 ఇట్స్ నాట్ కరెక్ట్ ఐఎమ్ నాట్ రౌడీ కదా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలను రౌడీలకు సంబంధించిన కలిస్తే అందరూ మిత్రభావంతో అందరినీ కలుస్తున్నా అంత మాత్రం రౌడీ అయిపోతానా అంటే ఏదో ఒక మ్యాటర్ ఉంటేనే కలుస్తారు కదా ఎవరైనా మ్యాటర్ అవసరం లేదమ్మా ఇద్దరి మధ్య కొంచెం బాండింగ్ ఉంటే చాలు ఇప్పుడు ఒక రౌడీ షీటర్ని కలిసినంత మాత్రాన్ని నేను రౌడీని అయిపోను చీఫ్ మినిస్టర్ని కలిసినంత మాత్రాన్ని నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోను అర్థమవుతుంది అది గమనించాలి మీరు ఎవరో ఎంత ఉంది మీ దగ్గర బంగారం 1/2 కిలో కన్నా ఎక్కువ ఉందండి ఎక్కడ తీసుకున్నారు ఎలా తీసుకున్నారు అంత బంగారం కొనడానికి డబ్బులు ఎలా సంపాదించారు ఏం అంత బంగారం 50 లక్షలైనా పెద్ద విషయం ఇప్పుడు ఈ జనరేషన్ లో 50 లక్షలు అంటే ఏంటి అసలు ఏంటి చెప్పండి ఏంటి 50 లక్షలు అంటే ఏంటి ఎట్లా సంపాదించాలి రియల్ ఎస్టేట్ చేయాలి మనకు వచ్చిన పనులన్నీ చేయాలి చేస్తే ఆటోమేటిక్ వస్తుంది 50 లక్షలు ఒకప్పుడు కబ్జాలు చేస్తుంటారా కబ్జాలు నేను చేయనమ్మా తల్లి ఎవరైనా కబ్జాలు చేస్తే అది అనవసరంగా వేరే వాళ్ళను బాధించి కబ్జాలు చేస్తే నేను వెళ్ళి రిలీజ్ చేస్తా నాతో అయితే ఒకవేళ మీతో కాకపోతే వేరే రౌడీ షీటర్లతో రౌడీ షీటర్లు ఎందుకు తల్లి రౌడీ షీటర్లు ఎంతసేపు మీ ఫోకస్ అంతా ఈ రౌడీల మీద రౌడీ షీటర్ల మీద నా మీద తప్ప వేరే దేని మీద లేదు మీకు సో అంటే మీ అందాన్ని పొగడమంటారా ఇక అట్లా కొంచెం పొగిడితే బాగుంటుంది కదా ఇప్పటిదాకా ఏ అమ్మాయి నాకు వల్లే
ఒక అమ్మాయి అయినా పడుతుంది వాళ్ళు ఎందుకు ఏం మీరందరు రౌడీ అని ప్రచారం చేస్తే ఎక్కడ ఎవరు పడేది అయ్యో ఒక పెళ్లి సంబంధం కూడా రాలేదా ఇంకా పోనీలేండి వదిలేదు ఆ పెళ్లి టాపిక్ వదిలేదు చూడండి పాపం అట్లాంటి రౌడీ 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 పాపం రౌడీ కాదని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్పేస్తున్నాడు అమ్మాయిలు ఎవరన్నా ఉంటే పాపం సూర్యాబాయికి వాళ్ళు వేసుకోవచ్చు అంతే అంటారా అంతే చెప్పండి మీరు ఏం చదివారు ఎక్కడ పుట్టి పెరిగింది నేను పుట్టింది పెరిగింది నా ఎడ్యుకేషన్ మొత్తం గ్రాడ్యుయేషన్ మొత్తం అంతా హైదరాబాదే ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది అది ఇక్కడే ఎంబీఏ చేసా మొత్తం హైదరాబాదే ఎంబీఏ ఫుల్ ఫామ్ చెప్పవా ఇంత ముందు అడిగారని చెప్పి కావాలని లేదు మీరు అడిగారని అడుగుతున్నారు ఇంతకు ముందు వేరే ఇంటర్వ్యూ కావాలని అడుగుతున్నారు చెప్పండి మరి చెప్పండి చెప్పండి నేను ఏం చేశారు అంటే ఐ మీన్ ఇంటర్ తర్వాత ఇంటర్ ఏ గ్రూప్ చేశారు ఇంటర్ ఏమో సిఎస్సి తీసుకున్నాను అన్నారంటేనే నాకు అక్కడ అర్థమైంది ఎప్పుడో అది ఒక 10 years కింద 10 years అయితే మీరు చదివింది మీకు తెలియదా ఎందుకు తెలియదు చెప్పు ఎందుకు తెలియదు నేను ఇప్పుడు డిప్లొమా చేసి బీటెక్ డిస్కంటిన్యూ చేసిన అట్లా చెప్పుకుంటా నేను ఎంబీఏ చేసి లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్ రాయకుండా పట్టుకుపోతున్నా సర్టిఫికెట్స్ తీసుకున్నారా తీసుకున్నా ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట పాస్ అయినట్టే దొంగ సర్టిఫికెట్స్ ఏదో ఎంతైనా ఇవ్వాల్సింది లేదు చిటికేయంగానే ఇట్లా వస్తాయి ఎందుకు వస్తా చిటికేయంగానే మంచితనంతో ఇలా చేతులు జోడించి చెప్తే వస్తాయి చిటికేస్తే ఏంది రాదు